జాతీయ రహదారి నిర్మాణంలో వక్ఫ్ భూములు పోయాయంటే అధికారులు కాదంటారు. నిర్మాణం జరుగుతున్న భూముల్లో అసలు ఆ సర్వే నెంబర్లలో వక్ఫ్ భూములే లేవంటారు. మరి ఆ భూములు ఎక్కడ ఉన్నాయంటే తేల్చరు. స్వయంగా వక్ఫ్ బోర్డు నుంచే లేఖలు అందినా స్పందించే నాథుడే లేడు. జాతీయ రహదారి నిర్మాణంతో ప్రస్తుతం భూముల విలువ కోట్లలో పెరిగింది. అంతటి విలువైన భూముల్ని వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా, పరిహారం చెల్లించకుండా ఎలా రోడ్డు వేస్తారన్నది స్థానికుల ప్రశ్న. మహబూబ్ నగర్ జిల్లాలో జాతీయ రహదారిపై వివాదాస్పదం అవుతున్న వక్ఫ్ భూముల వ్యవహారంపై ఈటీవీ కథనం. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ నుంచి చించోలి వరకు 167 నెంబర్ జాతీయ రహదారి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కోయల్కొండ క్రాస్ రోడ్డు నుంచి చిన్నదర్పల్లికి మధ్యలో సర్వే నెంబర్ 942, 943, 946లో 3 ఎకరాల వక్ఫ్ భూములున్నాయి. ఆ భూములు తమవని వక్ఫ్ బోర్డు నుంచి 3 ఏళ్ల కిందటే రెవెన్యూ అధికారులకు లేఖలందాయి. అయితే ఎలాంటి పరిహారం చెల్లించకుండా వక్ఫ్ భూముల్లో జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందని, పరిహారంతో పాటు భూమికి భూమి ఇవ్వాలని ఇటీవల కొందరు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు విన్నవిస్తూ వస్తున్నారు. చూస్తుండగానే రోడ్డు నిర్మాణం పూర్తయిపోయింది. కానీ అధికారులు మాత్రం ఇప్పటికీ అవి వక్ఫ్ భూములా కాదా అని తేల్చలేదు. జాతీయ రహదారి అధికారులు, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే చేసి అవి వక్ఫ్ భూములు కాదంటున్నారే తప్ప అక్కడ గతంలో ఉన్న వక్ఫ్ భూములు ఎక్కడ ఉన్నాయో తేల్చడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణ శివారు తాండూరు పోయే రోడ్ ఇది. ఈ రోడ్లో చాలా విలువైన వక్ఫ్ భూమి ఉంది. ఇక్కడ సర్వే నంబర్లు 942, 943, 944 3 ఎకరాల వక్ఫ్ భూమిలో సుమారుగా 1 ఎకరా భూమిని నేషనల్ హైవే వాళ్ళు బైపాస్ రోడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. R&B ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి చాలాసార్లు లెటర్లు రాసినాము, జిల్లా కలెక్టర్ గారికి లెటర్లు రాసినాము, MRO గారికి లెటర్లు రాసినాము. సుమారు కోట్ల రూపాయలు విలువ చేసి ఈ వక్ఫ్ భూమిని మీరు ఆక్రమించుకొని రోడ్ వేస్తే ప్రైవేట్ వ్యక్తులు ఈ వక్ఫ్ భూములను నిలబెడతారా అని చెప్పి మాదొక ప్రశ్న. ఆ భూమి మొత్తానికి కూడా పరిహారం ఇవ్వాలి. వాళ్ళు స్పందించకపోతే మాత్రము ఖచ్చితంగా మేము న్యాయ పోరాటంతో పాటు ధర్నాలు, పోరాటాలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో వక్ఫ్ బోర్డు ద్వారా లీజుకు తీసుకుని కొందరు ఆ భూముల్లో సాగు చేశారని, అవి ముమ్మాటికి వక్ఫ్ భూములని స్థానికులు తేల్చి చెబుతున్నారు. జాతీయ రహదారి నిర్మాణం జరిగిన ఆ ప్రదేశంలో వక్ఫ్ భూములు లేవంటే మరి అసలు అవి ఎక్కడ ఉన్నాయో తమకు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తీసుకున్న భూమికి నష్టపరిహారంతో పాటు భూమికి భూమి ఇవ్వాలని కోరుతున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో ప్రస్తుతం అక్కడ భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. అంతటి విలువైన భూమిని వక్ఫ్ బోర్డు అనుమతి లేకుండా, కనీసం పరిహారం చెల్లించకుండా ఎలా తీసుకుంటారన్నది ప్రధాన ఆరోపణ. ఆ విషయంపై వక్ఫ్ బోర్డు సైతం ఓ దరఖాస్తు చేసి చేతులు దులుపుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 నుంచేనే దీని గురించి వక్ఫ్ బోర్డులో ఒక అప్లికేషన్ కూడా R&Bకి ఇచ్చిండ్రు. ఇచ్చేసి మనకు పక్కకి జరిగిండు. ఇక్కడ వచ్చి మరి ఏమో జరుగుతుందా, మన దగ్గర ఏమైనా మాట్లాడిందా, ఏదైనా మనకు వాళ్ళ వాల్యుయేషన్ ఇచ్చిండా అని మన వక్ఫ్ బోర్డు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వాళ్ళని చూసి మన R&B డిపార్ట్మెంట్ కూడా ఈజీగా తీసుకొని ఇది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. సరే వక్ఫ్ బోర్డు భూమి కాకపోతే మీరు ఈ భూమి ఎవరిదో అని చూపెట్టాలి. అదే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మొత్తం మన వక్ఫ్ బోర్డులో ఉంది. ఆ వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఇది కాకపోతే మరి మన సర్వే నెంబర్ 942, 943 ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అది మనకు సర్వే చేసి చూపెట్టినా మనకు ఏం అభ్యంతరం లేదు సార్. అది కాదు లేదు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్న నేషనల్ హైవే వాళ్ళు. ఇప్పుడు దీంట్లో లీజ్ కూడా చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు కదా. అలీ, ఫక్రుద్దీన్ అనే వ్యక్తులు, జానీ అనే వ్యక్తులు కూడా ఇందులో లీజ్ చేసిండ్రు. హసన్ చౌజ్ గారు ఉన్నారు దానికి సాక్ష్యము. ఈ విధంగా లీజుకు తీసుకొని కూడా చాలా సంవత్సరాలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు వాళ్ళు నిద్రిస్తున్నారు, అందరూ నిద్రపోతున్నారు. 2 మండలాల మధ్యలో ఆ భూములు ఉండటంతో రెవెన్యూ సిబ్బంది తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఏడీ స్థాయి అధికారి ద్వారా సర్వే చేయిస్తే సర్వే నెంబర్ల సరిహద్దులు ఖచ్చితంగా తెలుస్తాయని, తద్వారా వక్ఫ్ భూములు ఎక్కడున్నాయో తేలుతాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి 3 ఏళ్లుగా నానుతున్న ఈ వివాదానికి తెరదించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.